ఉండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. మళ్ళీ నాన్న దా. గుడ్ బాయ్. లేగాలి. గుడ్ మార్నింగ్ చెప్పు అన్నయ్యకి. గుడ్ మార్నింగ్ చెప్పు. పడిపోతావు. దా పదా. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రిత్విక్ స్కూల్కి వెళ్ళి హడావుడిలో ఉన్నాను. వాడిని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈరోజు మంగళవారం కదా, పూజ కూడా చేసుకోవాలి. చాలా హడావుడిగా ఉంది. అండ్ డేట్స్ ఎక్కువగా రెగ్యులర్గా పిల్లలకి ఇస్తూ ఉంటుంటే వాళ్ళకి ఆకలి పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఆకలి వేస్తుంది అన్నమాట. డేట్స్ ఇవ్వడం మంచిది. సో ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్. సో లాస్ట్ వీక్ ఏమో నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఏమో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను, అటు ఇటుగా అన్నమాట. సో మధ్యలో ఇంకా వీకెండ్స్ సండే కానీ సాటర్డే కానీ ఏంటంటే నేను ఏదో ఒక ఆయిలీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. సో పాలు అవి కాచేసుకున్నాను. సో చాలామంది అడిగారు మీ పోపులు బాక్సులు ఏమేమి వేసుకుంటారు అని చెప్పి. ఎలానో అవి కొంచెం క్లమ్జీగా అయిపోయాయి. వాటన్నింటిని కూడా బాగా వాష్ చేసేసి ఇలా వేసుకుంటున్నాను. సో ఒక దానిలో నేను మినపప్పు వేసుకున్నాను, ఇంకొక 2 నేను శనగపప్పు ఎక్కువగా యూజ్ చేస్తాను, అందుకని 2 బౌల్స్లో శనగపప్పు వేసేసాను. సో ఇవి వచ్చేసి మెంతులు వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను బౌల్ ఖాళీ చేసేటప్పుడు ఆవాలను ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట. ఆవాలు కూడా వేసుకున్నాను. అండ్ ఒక దాంట్లో వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నాను. అండ్ ఇంకా లాస్ట్ ఒకటి మిగిలిందిగా, అందులో ఇంక నేను ధనియాలు వేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇలానే వేసుకుంటారా? నాకేంటో తెలియదు. స్టీల్ బాక్సెస్, నాకు ఇలా స్టీల్ అంటే చాలా ఇష్టం, ప్లాస్టిక్ అంటే కూడా. అందరు అనుకుంటారు అవన్నీ కలిసిపోతాయి అని చెప్పి. మనం జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకుంటే ఎందుకు కలిసిపోతాయి చెప్పండి. సో నేను పైన ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను టమాటా ఫ్రై అండి. చాలా ఫేవరెట్ మాట, మా ఇంట్లో అందరం తింటాము. ఎస్పెషల్లీ మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం. వెల్లుల్లి రేకలు ఎక్కువగా వేయాలి. ఆయనకి కనీసం ఒక 30 to 50 వెల్లుల్లి రేకలు వేస్తే చాలా ఇష్టం అన్నమాట. గార్లిక్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఈ ఫ్రైకి. సో మీ ముందుగానే కదా నేను ప్రిపేర్ చేస్తున్నాను. 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మీకు ఇంట్రెస్ట్ని బట్టి వెల్లుల్లి రేకలు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాము, ఆవాలు ఇవన్నీ. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి, కంపల్సరీగా వేసుకోవాలి. అదే నార్మల్గా మీరు టమాటో డైరెక్ట్గా వేసేసి కుక్ చేసుకుంటే అది బాగా పేస్ట్లా అయిపోతుంది. సో గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేసేసాను. వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కాకుండా మామూలుగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి. తర్వాత మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఈ టమాటా క్యూబ్స్ని అన్నింటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో రిత్విక్ అయితే అంటాడు స్కూల్ నుంచి రాగానే, మార్నింగ్ ఏం కూర పెట్టావో కానీ చాలా బాగుందమ్మా అంటాడు స్కూల్ నుంచి రాగానే. సో వాడికి ఇంకా నేమ్స్ తెలియదు సరిగ్గా. టొమాటో కర్రీ అని తెలుసు, బట్ ఇంకా ఏదైనా వేసానేమో అని చెప్పి వాడికి డౌట్ మాట. అమ్మ మార్నింగ్ నువ్వు లంచ్లో పెట్టిన కర్రీ చాలా బాగుంది అని అంటాడు. అమ్మయ్య అనుకుంటాను. సో అంటే నాకు ఒక హోప్ మాట, నెక్స్ట్ టైం మళ్ళీ కూడా ఇది ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి. సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే, అంతే.
సో రిత్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. రైనీ సీజన్ కదా, అందుకోసం ఆటో పెట్టేశానండి. హ్యాపీగా ఉంది. సో ఎప్పుడైతే స్టార్ట్ చేసిన ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది. అమ్మయ్య అనుకున్నాను అనమాట. సో కిషాంత్ మార్నింగ్ వాళ్ళ అన్నయ్యతో పాటు లేచి మళ్ళీ పడుకున్నాడండి. తను లేచే లోపున పూజ అయిపోవాలని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు తలస్నానం చేసి పూజ అది మొదలు పెట్టాలి. సో ఏంటంటే కిషాంత్ లేట్ నైట్ పడుకుంటున్నాడు. రిత్విక్ 9 to 9:30 ఆ టైం కింద పడుకుంటున్నాడు కనీసం. కిషాంత్ అయితే 10:30, 11 అలా అయిపోతుంది. తన కోసం మెలకుగా ఉండడం అయిపోతుంది నాకు కూడా, అందుకని ఇంకా లేవలేస్తాను. హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ రోజు మంగళవారం కదండి, పూజని కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను. మీలో ఎంతమంది మంగళవారాలు చేస్తారన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. కొంతమంది మంగళవారాలు అంటే ఎక్కువగా అయితే ఆంజనేయ స్వామికి లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకుంటారు అన్నమాట. సో నేను చేసే పూజ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అలానే ఇంకొక విషయం ఏంటంటే, నేను హెడ్ బాత్ చేసినప్పుడు టవల్ ఎలా మీరు క్యారీ చేస్తున్నారని చెప్పి నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు. నేమ్ వచ్చేసి మీనా అనుకుంటాం. సో ఆవిడ నన్ను అడిగారు, అందుకోసం నేను వీడియోలో చూపిస్తున్నానండి. హెయిర్ అది కూడా ఎలా మనం హెయిర్ ఎంత లాంగ్ గా ఉన్నా అండ్ అలానే షార్ట్ గా ఉన్నా కూడా హెయిర్ కి చుట్టి ఎలా క్యారీ చేసుకోవాలి ఏంటన్నది నేను వీడియోలో చూపించాను, చూడండి. సో ఓకేనండి, టుడే వ్లాగ్ చూడండి. నచ్చితే కనుక సో యాజ్ యూజువల్ లైక్, కామెంట్, షేర్ చేయండి. వీడియో చూస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే హెయిర్ అనేది మనకి బాగా తడిగా చెమ్మగా ఉంటుంది, వాటర్ కారుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఏంటంటే ఇలా క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే వాటర్ అంతా కూడా ఈ టవల్కి బాగా లాక్కుని మనకి హెయిర్ తొందరగా డ్రై అవుతుంది అనమాట. సో ఇంతకుముందు నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, నేను చూపించడం లేట్ అయింది. సో అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఇలానే ఫోల్డ్ చేసుకుంటారు. తెలియని వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఈ వీడియో చేసిన తర్వాత తెలిసింది. సో ఇలా మనం నేను కాటన్ టవల్ తీసుకున్నానండి. సో మీ హెయిర్ ఇంకా లెంత్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మీరు కాటన్ శారీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ తీసుకున్న టవల్ నాకు కరెక్ట్గా సరిపోయిందన్నమాట. సో మీ లెంత్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు అలా కాటన్కి సంబంధించింది తీసుకుంటే తొందరగా వాటర్ అనేది మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది ఫాస్ట్గాని. సో అంతేనండి, ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటే అయిపోయినట్టే, అంతే. సో ఇంకొక మోడల్లో కూడా చూపిస్తాను, అది కూడా మీ అందరికీ తెలిసిందే. సో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ కీర్. సో కూల్గా టేస్టీగా సో ఈవినింగ్ రిత్విక్ స్కూల్ నుంచి రాగానే ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ నేను నా ఛానల్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. అండ్ ఇంతకుముందు టమోటా వెల్లుల్లి ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను కదా.
సో అది కూడా నేను నా ఛానల్లో ప్రిపేర్ చేశాను. ఈ రెండింటి రెసిపీస్ రెండు కూడా నేను ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత వచ్చేసి క్యారెట్ కీర్ ఈవినింగ్ తాగిన తర్వాత అనుకుంటున్నాను టెర్రస్ పైకి వెళ్ళాలి ఈరోజు, రిత్విక్ కిషాంత్ ఇద్దరిని ఆడించాలని చెప్పి. సో కాసేపు రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది. సో చూడాలి. అండ్ ఓకేనండి. సో టుడే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సో మరొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్. బై బాయ్.